ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడానికి లాంగ్ వీడియోస్ బెస్టా? లేదంటే రీల్స్ వీడియోస్ బెస్టా? ఈ బెస్ట్ అనేది మనకు వ్యూస్ దగ్గర ఉంటుంది. అలాగే ఇయర్నింగ్స్ దగ్గర ఉంటుంది. సో, ఏది మనం అప్‌లోడ్ చేసుకుంటే బెస్ట్‌గా ఉంటదనేది మీరు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూడొచ్చు. అంటే మనకి ఫేస్‌బుక్‌లో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఉంటుంది. అలాగే ఫేస్‌బుక్ పేజీ అనే 2 ఉన్నాయి కదా! సో, ఇందులో కూడా డిఫరెన్స్ ఉంటాయి మళ్ళా. ఇందులో ప్రొఫైలా? పేజీనా? అనే కన్‌ఫ్యూజ్ కూడా చాలా మందికి ఉంటది. సో, మనకి రీచ్ అలాగే ఇయర్నింగ్స్ తరపున మనము ఏది అప్‌లోడ్ చేయడము, రీల్సా? లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయడము ఏది బెస్ట్ అనేదైతే మీకు నేను క్లియర్‌గా చెప్తాను. కొత్తగా ఎవరైనా అకౌంట్ మేము క్రియేట్ చేసి ఇప్పుడే క్రియేటర్‌గా మారామనుకునే వాళ్ళు మాత్రము తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫేస్‌బుక్ మానిటైజేషన్ అనే ప్లే లిస్ట్‌ని గనక మీరు ఫాలో అయ్యారంటే ఇంతకు ముందుకు ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసి చాలామంది కూడా అక్కడే ఆగిపోయారు. వాళ్ళలాగా కాకుండా మీరు ముందుకెళ్ళి తక్కువ టైంలోనే ఎక్కువ మనీ అయితే మీరు సంపాదించుకోవచ్చు. ఇలాంటి బెస్ట్ టిప్స్ మీరు చూడాలి అని అనుకుంటే తప్పకుండా ఎవ్రీ డే మన వీడియోస్‌ని గనక చూసారంటే ఒక్కో వీడియోలో ఒక్కొక్క టైప్ ఆఫ్ టిప్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫేస్‌బుక్‌లోనే తక్కువ టైంలో ఎక్కువ మనీ అయితే సంపాదించుకోవచ్చు. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక ఫస్ట్ మనకి ఫేస్‌బుక్ పేజీ వచ్చింది. ఏది మనీ సంపాదన అనే తరపున మనకి పేజీ వచ్చింది కాబట్టి మీకు నేను ఫస్ట్‌గా పేజీ గురించి చెప్తాను. పేజీలో వీడియోస్ అప్‌లోడింగ్ అంటే మళ్ళీ లాంగ్‌గా రీల్స్ వీడియోస్ అనేది చూసుకుందాం. సో, ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది? రీల్స్ వీడియోస్ అంటే మనకి చాలా తక్కువ టైం ఉంటది. తక్కువ టైం అనంటే ఆల్మోస్ట్ అందరూ అప్‌లోడ్ చేసేది 30 సెకండ్ నుంచెల్లి 1 మినిట్ బిలో ఇక్కడ వరకి మాత్రమే అప్‌లోడ్ చేస్తారు. అంతకంటే తక్కువ సెకండ్స్ కూడా రీల్స్ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తారు. కానీ మనందరికీ తెలుసో లేదో తెలవదు గానీ, మనం రీల్ వీడియో అప్‌లోడ్ చేయడానికి 1 మినిట్ 30 సెకండ్స్ వరకి కూడా మనం రీల్స్ వీడియోస్‌లో మనం అప్‌లోడ్ చేసుకోవడానికి టైమింగ్స్ ఉంటది. కానీ అక్కడ దాకా ఎవ్వరు కూడా వెళ్ళరు. నార్మల్‌గా కిచెనో, వ్లాగో అయితే కొంచెం లెంతీ పోతది కావచ్చు గానీ, మిగిలిన ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌గా చూసుకున్నా, లేదంటే డాన్స్ పరంగా చూసుకున్నా, లేదంటే కొటేషన్‌ల పరంగా చూసుకున్నా కూడా 30-1 మినిట్ బిలో మాత్రమే ఉంటది. ఇలా సెకండ్స్ అనేది తక్కువగా ఉంటాయి. సో, రీల్స్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తారు. సో, ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏందంటే, సెకండ్స్ అనేది చాలా తక్కువగా ఉంటది కాబట్టి, సో, 2, 3 నిమిషాల దాకా ఉండదు. నిమిషం దాకా కూడా ఎవరు అప్‌లోడ్ చేయరు. బిలో వరకే ఉంటది కాబట్టి, రీల్ వీడియో ఎవరికైనా కనిపించింది అంటే మన కంటెంట్‌ని బట్టి అందులో కనీసం ఎక్కువ సెకండ్ అంటే ఇప్పుడు నేను ఒక 40 సెకండ్ల వీడియో పెట్టాననుకోండి, అది 20 రావచ్చు, 30 రావచ్చు, లేదంటే ఫుల్ చూసి మళ్ళీ రిపీట్‌గా కూడా కొంచెం ప్లే అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మన కంటెంట్ బేస్ చేసుకొని. ఇక ఎంటర్‌టైన్‌మెంట్, డాన్స్ అయితే మాత్రం ఇలానే ఉంటది. చూసి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. కిచెన్ అయితే ఎండింగ్ దాకా రావచ్చు. అంటే 30 సెకండ్స్ వరకి రావచ్చు, అయిపోవచ్చు. వ్లాగ్ అంటే కొన్నిసార్లు సగం వరకి చూస్తారు. దాని తర్వాత వదిలేస్తూ ఉంటారు. ఇట్లా కంటెంట్‌కి డిఫరెంట్‌గా ఉంటది. టోటల్‌గా మన సెకండ్స్‌లలో మన రీల్ వీడియో కన్ఫర్మ్‌గా సగం కంటే ఎక్కువ ప్లే అయ్యే ఛాన్స్ ఉంటది. సో, దీనివల్ల ఏంటి అనంటే మన రేటింగ్ అనేది బావుంటది కాబట్టి ఫేస్‌బుక్ ఏం చేస్తది? కొత్త మెంబర్స్‌కి అంటే మన టైప్ ఆఫ్ కంటెంట్ చూసే వాళ్ళందరికీ గూడా ఫేస్‌బుక్ రికమెండ్ చేస్తది. అలా గాకుండా నార్మల్ అకౌంట్స్‌కి గూడా కొన్ని సార్లు మన కంటెంట్‌ని రికమెండ్ చేస్తది. ఎందుకు? ఇక్కడ మంచిగా చూస్తున్నారు. మన వీడియోని సగం కంటే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి మన అకౌంట్ యొక్క రేటింగ్ అనేది బావుంటది కాబట్టి ఎక్కువ రికమెండేషన్‌కి పోతూ ఉంటది కాబట్టి తక్కువ టైంలోనే మనకి మస్తు వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి రీల్స్ వీడియోస్‌లలో. ఇప్పుడు అదే మనం లాంగ్ వీడియోకి వచ్చినామనుకోండి. లాంగ్ వీడియో మనకి స్టార్టింగు 3 మినిట్స్ అబోవ్ అని చెప్తది మనకైతే. అంటే మానిటైజేషన్‌కి యాక్సెప్ట్ అయితే మాత్రం 1 మినిట్ నుంచెల్లి 3 మినిట్స్ అబోవ్ ఉండాలి. ఇక బిలో ఉంటే మాత్రం కుదరదు. సో, మనందరం మన కంటెంట్‌ని తరపున పట్టేసుకొని అయితే మాత్రము ఇక మనం 1 మినిటా లేదంటే 3 మినిట్స్ వరకా ఈ గ్యాప్‌లోనే మనం క్రియేట్ చేసుకున్నాం. అంతకు మించి అయితే మాత్రం ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌గా పెద్ద వ్లాగ్ అయితే ఉంటాయి గానీ, నార్మల్‌గా జోకులు చెప్పుకోవడం, డాన్సులు చేయడము, లేదంటే ఒకళ్ళు ముచ్చట్లు చెప్పుకోవడం ఇలాంటివి అయితే మాత్రము ఇక 1 మినిట్ దాటిందనంటే అక్కడికే పెద్ద లెక్కుంటది. ఇంకొకటేంటంటే కొంతమంది వేరే కంటెంట్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ కంటెంట్‌లు మనకైతే మాత్రం అర్ధగంట, గంట ఇలా కూడా చాలా సేపయితే ఉంటూ ఉంటాయి. లైక్ ఒక ప్రవచనాలు లాంటివి అనుకోండి. ఒకరు మాట్లాడుతూ ఉంటే వినడం, స్పీచ్ లాంటివి. ఇలాంటివి కూడా మనకి చాలా ఎక్కువ నిమిషాలు ఉంటాయి. అంటే 3 నిమిషాలు దాటిపోయి ఉంటాయి. సో, ఇక్కడ లెంత్ ఏందంటే 1 మినిట్‌కి ఎబోవ్ ఉంటది. బిలో ఉంది అనంటే మనం ఆ లాంగ్ వీడియో పెట్టి కూడా మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మినిట్ అనేది దాటాలి. కాబట్టి ఇక్కడ మనకు లాంగ్ వీడియోకి ఎలా ఉంటది? సో, అక్కడ వరకి చూడడం అనేది డౌట్‌ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? ఆ సగం వరకి అంటే ఒక నిమిషం పెడితే
30 సెకండ్స్ వరకు కూడా లాంగ్ వీడియోని చూడడం అనేది డౌట్ఫుల్, అక్కడ వరకు మాత్రమే ఉంటుంది. ఇంకో కొన్నిసార్లు చెప్పాలంటే అంతకుమించి ఇంకా తక్కువ సెకండ్సే ఉంటుంది, 10 20 సెకండ్స్ ఇలాగా మాత్రమే ఉంటాయి. కానీ కనీసం సగం సెకండ్లు లేదంటే కొంచెం ఎండింగ్ వరకు చూడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎంత కంటెంట్ మంచిగా ఉన్నా కూడా అంతసేపు వాళ్ళు చూడలేకపోతారు, నార్మల్గా మళ్ళీ పోతూనే ఉంటుంది. రీల్ అయితే ఆ సెకండ్స్లలో తొందరగా అయిపోతూ ఉంటుంది కాబట్టి అది ఆ కంటెంట్ ఎలాంటిదైనా కూడా చూసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ లాంగ్ వీడియో కొంచెం సేపు తర్వాత ఇంట్రెస్ట్గా అనిపించలేదు అనుకోండి, ఆటోమేటిక్గా స్క్రోలింగ్లో అది వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన లాంగ్ వీడియోకి రేటింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి రికమెండేషన్ అనేది పడిపోతుంది. సో ఫాలోవర్స్ కూడా మేబీ చూడొచ్చు, చూడకపోవచ్చు, చూసినా కూడా మన కంటెంట్ అనేది చాలా వరకు ఎక్కువ లాంగ్ వీడియోస్ని చూడడానికి ఫేస్బుక్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. సో దానివల్ల ఏంటంటే మనకి వ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తాయి. సో వ్యూస్ పరంగా చూసుకుంటే మనకి రీల్స్ అనేది హైలో ఉంటుంది, లాంగ్ వీడియో అనేది డౌన్లో ఉంటుంది. ఓకే, రీచ్ తరపున మనకి రీల్స్ అనేది గ్రేట్ అయిపోయింది. మరి మనం డబ్బులు సంపాదించుకోవడం తరపున మరి ఏది బెస్ట్, రీల్సా లేదంటే లాంగ్ వీడియో? అంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా మనం అందరం కూడా యూట్యూబ్తోనే పోల్చుకుంటాం వల్ల, ఎందుకంటే మనకు అక్కడ రేటింగ్ షార్ట్కి అయితే 1000కి ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి 1000కి 0.1 సెంట్ అనేది రెవెన్యూ మాత్రమే ఉంటుంది. ఇక లాంగ్ వీడియోకి మనం ఎంతగానో కష్టపడితే రేటింగ్ అనేది పెరుగుతూ ఉంటే 1000కి $1 $2 కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది అని ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఫేస్బుక్లో దానికి అంతా రివర్స్లో ఉంటుంది. సో రీల్స్ వీడియోస్కి చూసుకుంటే ప్రతి ఒక్క అకౌంట్కి కూడా ఏదో కొన్ని ఫేమస్లు ఉన్న అకౌంట్లే తప్పితే నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడా 0.1 సెంట్ మాత్రమే, ఏది 1000 వ్యూస్కి. అది రేటింగ్ కాదు, అది ఫేస్బుక్ ఫిక్స్ చేసిన ఒక అమౌంట్ అన్నమాట. ఆ లెక్క ప్రకారంగా చూసుకుంటే కొన్నిసార్లు ఇక్కడ మనకి 1,00,000 వ్యూస్ వచ్చినా కూడా కొన్నిసార్లు $1 రాదు, కొన్ని అకౌంట్స్కి మాత్రం వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ చెప్పిన డ్యూరేషన్ ఏదైతే ఉందో అక్కడ అది ప్లే విధానాన్ని బట్టి టోటల్గా మొత్తం చూసిన 1,00,000 మంది కూడా టోటల్గా మన వీడియో ఎండింగ్ దాకా చూసాను అనుకోండి, ఆ వీడియోకి రేటింగ్ ఉంటుంది కాబట్టి 1,00,000 వచ్చినప్పుడు మనకి $1 అనేది దాటిపోయి $5-6 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాదు 1,00,000 వ్యూస్ వచ్చినాయి కానీ అవన్నీ కూడా మనకి 10 సెకండ్స్ 20 సెకండ్స్ వరకే ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి $1 అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. సో ఇలా మనకి రీల్స్ వీడియోస్ దగ్గర ఇయర్నింగ్స్ అనేది మనకి డిఫరెంట్గా అనేది ఇక్కడ ఉంటాయి. సో $1 మినిమంగా మనకి $1 బిలో నుంచి వెళ్ళి 5, అది హైయెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే $1 ఎబో అయ్యే ఛాన్స్ ఉంటుంది. మినిమంగానైతే మనకి $1 దగ్గరనే ఆగిపోతుంది ఇక 1,00,000 అంటే. కానీ లాంగ్ వీడియోని చూసుకోండి, ఆల్మోస్ట్ 1,00,000 వ్యూస్ అయితే నాకైతే దేనికి కూడా 1,00,000 వ్యూస్ అయితే రాలేదు, అంటే పర్ఫెక్ట్గా ప్రతి వీడియోకి. కానీ వచ్చిన వీడియోస్కి కనుక చెక్ చేసుకుంటే లాంగ్ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చినాయి అని అంటే దానికి ఖచ్చితంగా $10 నుంచి $20 వరకు కన్ఫామ్గా అవుతాయి. లాంగ్ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చిందంటే కన్ఫామ్ $10 నుంచి $20 కన్ఫామ్గా అవుతాయి అన్నమాట. అది కూడా ఇందాక చెప్పిన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మన రేటింగ్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఆ రేటింగ్ అంటే మళ్ళీ సిపిఎం రేటింగ్ ఆర్పిఎం రేటింగ్ అని కాదండి, ఎందుకంటే ఫేస్బుక్లో అలా లేదు, వ్యూస్ బేస్ని బట్టి మాత్రమే, అంటే ఎన్ని వ్యూస్ వస్తే అంత మనీ అన్నట్టుగా మాత్రమే ఉంటాయి. సో మన వ్యూస్లలో 1 సెకండ్ 2 సెకండ్లు చూస్తే కాదులా, నేను ఒక 2 నిమిషాల వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, దాన్ని కనీసం ఒక వ్యక్తి ఓపెన్ చేసినప్పుడు 1.5 నిమిషాలనే చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే అందులో ఒక యాడ్ ప్లే అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఆ రెవెన్యూ అనేది వస్తుంది, కాబట్టి మనకి ఇక్కడ కౌంటింగ్ అనేది మంచిగా అవుతుంది. అట్లా దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మన కంటెంట్ని ఇంట్రెస్ట్ని బట్టి టోటల్గా చూడవచ్చు, సగం కంటే ఎక్కువ చూడవచ్చు, ఇలా ఉంటుంది. కాబట్టి మనకు 1,00,000 వచ్చినప్పుడు $10 అయితే కన్ఫామ్గా ఉంటుంది. అలా మనకి రేటింగ్ అనేది రీల్స్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోకి ఎక్కువగా ఉంటుంది. సో ఇది నేను పేజీలో అయితే మాత్రం నాకున్న 4-5 పేజెస్లో నేనైతే క్లియర్గా చెక్ చేసుకున్నాను. మనకి లక్షలలో ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా రీల్స్కి మరీ అంత హెవీగా డాలర్స్ అయితే రావు. కానీ మనకి లాంగ్ వీడియోస్ దగ్గర మాత్రం 1,00,000 కనీసం ఒక వీడియోకి 5-10 లక్షల వరకు వచ్చినాయంటే మనకి మంచి ఎర్నింగ్స్ అవుతాయి. అట్లా ప్రతి వీడియోకి కనుక మనం చేసుకుంటూ పోయినామనుకోండి మనకి మంచి పేమెంట్ అనేది లాంగ్ వీడియో దగ్గర నుంచి అవుతుంది. సరే, ఇక ప్రొఫైల్ పేజ్ కూడా ఇక్కడికే ఉంటుంది కదా, ఇక మీకు టాటా చెప్పేస్తున్నాం అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇక ఇక్కడనే పెద్ద తిరకాసు ఉన్నది. ఫేస్బుక్ పేజీ ఒక లెవెల్లో ఉంటుంది, ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది, రెండిట్లో సేమ్ అస్సలే ఉండవు. అట్లా అనేసి అమ్మ ఈ పేజీలో లాంగ్ వీడియోకి ఎక్కువ ఎర్నింగ్స్ అవుతున్నాయి అంటే ప్రొఫైల్కి రీల్స్ వీడియోస్లలో ఎక్కువ ఎర్నింగ్స్ అవుతాయి అని మీరు మాత్రం అనుకుంటే మాత్రం చాలా పొరపాటబ్బా. ఎందుకంటే నేను నా అకౌంట్స్ని చెక్ చేసే చెప్తున్నా, పరాయి వాళ్ళ అకౌంట్స్ కూడా కానే కాదు. ఎందుకనంటే మనం చెప్పేటప్పుడు మనకు ఒక పర్టికులర్ క్లారిటీ ఉంటేనే ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు క్లారిటీ మిస్ కాకుండా ఫాలో అయిపోతారు కదా. సో ప్రొఫైల్లో ఎలా ఉంటుంది అని అంటే మాత్రము చాలా డల్గా ఉంటుంది అబ్బా. మనం అప్లోడ్ చేసిన రీల్ వీడియోకి 1,00,000 కాదు 10 లక్షల వ్యూస్ వచ్చినా కూడా మనకి $1 అనేది చాలా కష్టం. $1
$1 అనేది కష్టం. కానీ పేజీలో చూడండి 1,00,000 వ్యూస్ వచ్చినాయంటే మనకి కొన్నిసార్లు 1 అవుతుంది. కనీసంగా $5 వరకు మనకి సంపాదన అనేది వస్తుంది. కానీ ప్రొఫైల్ మాత్రం అలా ఉండదు. ఇదే మనకి లాంగ్ వీడియో దగ్గర కూడా ఉంటుంది. లాంగ్ వీడియోలో కొన్నిసార్లు చూసుకుంటే పేజీలో మనకి 500 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, కొన్నిసార్లు 1 సెంట్ 2 సెంట్స్ అని ఇలా కనిపిస్తూ ఉంటాయి. కానీ పేజీలో మనకి 1000 దాటినా కూడా 1 సెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలా డౌట్ఫుల్గా ఉంటుంది అనమాట. సో రేటింగ్ అనేది మనకి ప్రొఫైల్కి చాలా తక్కువగా ఉంటుంది, పేజీకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను క్రియేటర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఫేస్బుక్లో మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేయండి. ప్రొఫైల్ని ప్రొఫెషనల్ డాష్బోర్డ్కి చేంజ్ చేసి దాని నుంచి వెళ్ళి మంచిగా సంపాదించుకోవాలి అంటే మాత్రం పేజీతో పోలిస్తే అది 10 రేట్లలో ఒక్క వంతు కూడా కానే కాదు, చాలా డల్గా ఉంటుంది. సో మంచిగా పేజీ క్రియేట్ చేసి లాంగ్ వీడియోస్ని సంపాదన కోసం ఉపయోగించండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం రీల్స్ని ఉపయోగిస్తే అక్కడ చూసిన వాళ్ళు కంటిన్యూషన్గా మన లాంగ్ వీడియోకి కూడా వస్తారు. కాబట్టి రీచ్ బాగుంటుంది, సంపాదన అనేది బాగుంటుంది. డబల్ బోనస్తో మనం తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. గీ ముచ్చట చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంట్లో 2-3 గంటల సేపు ఖాళీగా ఉంటున్నామని ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఆ టైంను కూడా వాళ్ళు వేస్ట్ చేసుకోకుండా డబ్బులు సంపాదించడానికి ఇలాంటి వీడియోలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి.